ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. నీవు యోర్దానికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీ శుద్ధుడగుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన ప్రతి ఒక్క శరీరాన్ని, మన పాపాన్ని కడగాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. మనము ఈ సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎలీషా గారు ఉన్నారండి. ఎలీషా గారు అనే దేవుని ఆత్మ కలిగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. నయమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడండి. అయితే ఆయన సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నారండి నయమాన్ గారికి ఒక కుష్ఠరోగం వచ్చిందండి. ఆ కుష్ఠరోగం వచ్చి ఆయనకి బహుశా ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఆయన బాగు కాలేదు. అయితే ఆయన ఎలీషా గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు ఎలీషా గారు ఏం చేశారంటే ఆయన బయటికి రాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక విశ్వాసిని బయటికి పంపించి యోర్దాను నదిలో 7 మార్లు మునిగితే నీవు శుద్ధుడు అవుతావు అని ఎలీషా భక్తుడు అతని దగ్గర నుండి విశ్వాసికి చెప్పి పంపించారండి. అయితే నయమాన్ గారికి కోపం వచ్చింది. నేను సిరియా దేశము అప్పట్లో గొప్ప దేశంగా ఉంది, అది అన్ని రాజ్యాన్ని జయించినటువంటి దేశం అండి సిరియా దేశం. అయితే ఎలీషా భక్తుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాడు. నేను అంత గొప్పగా ఉండి ఆయన దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన బయటికి వస్తాడు అనుకున్నాను. నా తల మీద లేదా నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో అక్కడ చెయ్యి ఆడించి ప్రార్థన చేస్తాను అనుకున్నాను. మా సిరియా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవని ఆయన కోపంతో వెళుతుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక సైనికుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా దేవుని జనుడిని నువ్వు డబ్బు అడిగితే నువ్వు డబ్బు ఇచ్చుండేవాడు కదా, నిన్ను ఏమడిగితే అది చేసుండేవాడు కదా. ఆయన ఏం చెప్పాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్పాడు. మునుకు నువ్వు శుద్ధుడవుతావు అని చెప్తున్నాడు కదని ఆయన మనస్సు మార్చారండి. అయితే అక్కడ ఉన్నటువంటి నయమాన్ ఏం చేశాడంటే యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు మునిగాడు, అతను శుద్ధుడయ్యారంటే దేవుని సేవకుడు మాట విన్నాడండి. మనము కూడా దేవుని మాటకి లోబడాల. ఈ లోకంలో నిజంగా బోధించే సేవకులు ఎవరు లేదా అబద్ధ బోధకులు ఎవరు మనకు తెలియదండి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మను పొందుకోవాలా. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో ఈ లోకంలో మంచి చెడు మనకు తెలుస్తుంది. బైబిల్లోనే ఉంది, మంచి వెళ్తే మీరు పరలోకి వెళ్తారు, చెడు చేస్తే మీరు నరకానికి వెళ్తారని దేవుడు 2 మార్గాలు కూడా క్రియేట్ చేసి మన ముందు వాక్యం రూపంలో మనకి ఇచ్చాడండి. అయితే ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే మనుషుల్ని కావచ్చు, యూత్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, నడి వయసు వారిని ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటం, శరీర సుఖాల కోసం ఈ లోక పాపం చేస్తున్న డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఉన్నారు, మందుకు అలవాటు అయిపోయి ఉన్నారు, సిగరెట్లకి, ఈ లోకంలో అబద్ధాలకు అలవాటు అయిపోయి, బూతులకు అలవాటు అయిపోయి ఉన్నారండి. కాబట్టి మన జీవితాన్ని మన దేవుడికి సమర్పించుకోవాలా. అక్కడ ఉన్నటువంటి నయమాను గొప్ప సైన్యాధిపతి అయిన సేవకుడికి లోబడ్డాడండి. మనము కూడా మన సేవకులకి లోబడుతున్నామా? మన సేవకుల్ని మంచిగా మనం చూసుకుంటున్నామా? సేవకులు తింటున్నారా లేదా, మన సందా ఎంత ఇస్తున్నామో ఆయనకి జరుగుతుందా లేదని మనం చూసుకునే బిడ్డలుగా ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలను చూసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని చూసుకుంటాడు. మనం దేవుని పని చేయాలండి. మనం ఈ లోకంలో లేనిపోయి పనులన్నీ పెట్టుకొని ఆదివారమే కరెక్ట్గా చర్చికి ఎగరగొట్టేటువంటి మనుషులు ఉంటారండి. కాబట్టి మనం ఎన్ని మైండ్లోకి తీసుకోకుండా మనము దేవునికి దగ్గరికి వెళ్ళి మనం దేవుని పని ఎప్పుడైతే సేవలో కుర్చీలు వేయాలా, చెమ్మాలా, అక్కడ ఏమి పడున్నా మన వల్ల అయిన సహాయము మనం యవన వయసులో ఉన్నప్పుడే మనం అవన్నీ చేయగలుగుతాం. మన వృద్ధులైతే మనం వంగి చెమ్మగలుగుతామా లేదా మనం అది ఇది చేయగలుగుతామా? కాదు. కాబట్టి ప్రతి ఒక్కొక్క రోజుకి మనకి ఏజ్ పెరిగిపోతుందండి. ఈ సంవత్సరం ఈ డేటు తర్వాతకి రాదు, తర్వాత సంవత్సరం మారిపోతుంది, నెల రావచ్చు, డేట్ రావచ్చు, కానీ సంవత్సరం మారిపోతుంది, మన వయసు కూడా పెరిగిపోతుంది. మనం పెద్దవాళ్ళు అవుతానే ఉంటాం కానీ చిన్నవాళ్ళం అవం. కాబట్టి మన శరీరంలో బలం ఉన్నప్పుడే మనం దేవుని కాడి మోసే బిడ్డలుగా ఉండాలండి. యవన వయసులో దేవుని కాడి మోట నరునికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఆయన సేవకులుగా చేసుకుని ఆశపడుతున్న సేవకులు అంటే దేవుడు పిలుచుకోవాలండి. మనము దేవుని సేవ నానా రీతుల్లో ఉంటాయి. కొంతమంది డబ్బు పరంగా సేవ చేస్తారు, కొంతమంది అనాథాశ్రయాలు, కొంతమంది హాస్పిటల్ పెట్టిస్తారు, కొంతమంది సేవకులు అయిపోతారు, కొంతమంది ఇవాంజలిస్టులు అవుతారు, కొంతమంది అపోస్తులు అవుతారు. ఈ లోకంలో సేవ నానా విధాలు ఉన్నాయి. దేవుడు వాళ్ళని ఎలా వాడుకుంటాడో వాళ్ళని బట్టి, దేవుడు ఆత్మను బట్టి, దేవుడు నిర్ణయాన్ని బట్టి వాళ్ళు మారుతారు. మనుషుల చేతుల్లో ఏమి లేదు.
అయితే మనం దేవుని సేవ అని చెప్పి సేవకులు కొంతమంది మోసం చేస్తున్నారు డబ్బు కోసం. అలాంటివి చేస్తే మనం చాలా ఇబ్బంది పడతామండి. అక్కడ ఎలీషా గాడు అంత పెద్ద సైన్యాధిపతి ఆయన దగ్గరికి వచ్చి అదే విధంగా స్వస్థత పొందుకున్నారు. మనము కానీ దేవుని బిడ్డలుగా అంటే గొప్ప గొప్ప అధికారులు కూడా మన దగ్గరికి దేవుడే తీసుకొని వస్తారు. అధికారులు కూడా మనల్ని బట్టి అధికారులు మారుతారు. మనము దేవుని నామాన్ని మహిమపరిచే బిడలుగా ఉంటాం కాబట్టి మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనకి ఎప్పుడైతే హెచ్చు కలుగుతుందో, గర్వం కలుగుతుందో మనము చాలా ఇబ్బందికి లోనవ్వాలి. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. దుష్ట శక్తి అయిన అపవాది మమ్మల్ని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, ఏడిపిస్తూ ఉందయ్యా. సాతాను మీద మేము జయము పొందుకునే శక్తిని దయచేయండి, విజయము పొందుకునే శక్తిని దయచేయండి అయ్యా. యేసయ్యా, మాకు శత్రువులు ఎక్కువ అవుతున్నారంటే, లేదా మేము ఇబ్బంది పడుతున్నామంటే ఏమీ పర్వాలేదు, ఏమంటే మీ తోడు మాకుందయ్యా. పగ తీర్చుకునేది మీరే అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మేము ప్రతి ఒక్కటి మీ చేతులకు అప్పచెప్పేస్తున్నామయ్యా. ఏమంటే మీరు తీర్పు తీర్చమని అడుగుచున్నాం. మంచిదేది చెడ్డదేదో తెలుసు, న్యాయమేది అన్యాయమేదో ఏదో తెలుసు, ఏదో మీకు తెలుసు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. యేసే, మేము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు నోవాహు గారిని చూసుకున్నప్పుడు అయ్యా, యేసయ్య 120 సంవత్సరాలు కష్టపడి ఓడ చేశారు. చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి బలాత్కారంతో పట్టబడేటువంటి ఆ మనుషులకి చెప్పారు, అయ్యా మారండి, వర్షం అనేది వస్తుంది, మీరందరూ కొట్టుకొని పోతారు, మీరు దేవుని నమ్ముకొని ఓడలోకి రమ్మనంటే మనుషులు నమ్ముకున్నారయ్యా, దూషించారయ్యా. అయితే ఆ నవ్విన నాపశైర్యం పండి ఆ వర్షం ఖచ్చితంగా వచ్చింది. వాళ్ళందరూ కొట్టుకొని పోయారు. అప్పుడు వాడ దగ్గరికి వెళ్ళి వాడలోకి పోవాలన్నా కూడానయ్యా యేసయ్యా వాళ్ళు వెళ్ళకుండా మునిగి చనిపోయారయ్యా. కాబట్టి అలాంటి లోకంలో మేము ఉన్నామయ్యా. దుష్ట మృగములు తిరిగేటువంటి లోకంలో ఉన్నామయ్యా. ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎవరు నావాడు, ఎవరు ఎదురువాడు ఏమి లేదయ్యా. అందరూ మోసగాళ్ళే, అందరూ మోసగద్దెలే. కాబట్టి యేసయ్య, మా జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలా. యేసయ్య, అదేవిధంగా ఏలియా భక్తుడు చెప్పినట్లుగా ఆ నయమాన్ గాడు వెళ్ళాడు, శుద్ధుడయ్యారయ్యా. అదేవిధంగా మీ సేవకులు, నిజమైన సేవకులు చెప్పేటట్టుగా మేము లోబడి శక్తిని దయచేయండి. నిజ సేవకులు ఎవరు, మీకు నిజంగా సువార్త చెప్పే సేవకులు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరు, మాకు వేసే ఆత్మనేత్రాలు తెరవమని అడుగుచున్నానయ్యా. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరికి వేసే ముందు మీకు లోబడే శక్తిని దయచేయండి అయ్యా. మీరు ఆకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి మా జీవితాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మనసును దయచేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మార్చండి అయ్యా. వాళ్ళ జీవితాలు కూడా పరిశుద్ధమై శుద్ధమయ్యే దానికి కూడా మంచి తెలివిని వాళ్ళకి దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినంతి అడుగుచున్నాను, నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.